తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, కానీ పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇక ప్రతి పరీక్షా కేంద్రంలో మెడికల్ సదుపాయాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కృష్ణ ఆదిత్య వివరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ థియరీ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో మెయిన్స్ ఎగ్జామ్స్ మనకు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చ్ 18th వరకు జరుగుతాయి. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో నమోదు చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 4.9 lakhs, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 5.07 lakhs ఉన్నారు. సెకండ్ ఇయర్ సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఎవరైతే ప్రైవేట్లో బ్యాక్లాగ్ ఉంటారో వారు అపేర్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం 1,495 సెంటర్స్లో మనం పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్కి 2 ఆఫీసర్స్ అఫీషియల్ మనం డిప్యూట్ చేస్తాం. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్. వీరికి తోడ్పాటునివ్వడం కోసం ఆ కళాశాల నుంచి ఏసీఎస్ కూడా ఉంటారు. ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో దే విల్ బి యాక్టింగ్ యాజ్ ఏసీఎస్. టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ ఉదయం సమయంలో ఉంటుంది. మార్నింగ్ 9 till 12 o'clock ఉంటుంది. ఇది మొత్తం 3 hours ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మనం విద్యార్థులకు వెసులుబాటు ఇస్తున్నాం. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. కానీ మా మీడియా ప్రతినిధులతో రిక్వెస్ట్, ఈ మెసేజ్ పాజిటివ్ తీసుకుని వెళ్ళండి. విద్యార్థులందరూ కూడా సమయానికి కనీసం ½ an hour ముందుగానే పరీక్షా కేంద్రానికి రీచ్ అవుట్ కావాలి. వచ్చి వారికి ఇచ్చిన ప్రాపర్గా డ్యూయల్ డెస్క్ అనేది ఏదైతే చైర్ ఉంటుందో కనీసం ఒక 15 నిమిషాల ముందే వచ్చి కూర్చోవాలి. ఇలా చేయటం వల్ల వారి ఫోకస్ కొంత గొప్పగా ఉంటుంది అండ్ తడబాటు పడకుండా ఉంటారు.